ఇదిగోండి డబ్బులు 500 వచ్చిందా అందరికీ అది సుందర్చి సూపర్ అందరు చాలా బాగా చేశారు. రే మన డబ్బులు వచ్చాయి కదా మా చాలా ఆకలి ఉందిరా నేను తిందాం కదరా. అరే వద్దురా, నేను డబ్బులతో మంచి షూస్ కొనుక్కోవాలరా. సరే పదండి. హలో నాన్న చెప్పండి. నేనన్నా సాగర్ ఖర్చులు ఇంట్లో చాలా కష్టంగా ఉందిరా. దగ్గర డబ్బులు ఉంటే కాస్త పంపించరా. సరే ఇప్పుడే పంపిస్తా. సరే కానీ రే సాయి, మన సిమ్లో చేసాం కదా, వాళ్ళ సిమ్ రిలీజ్ అయింది ఈరోజు. టికెట్లు కూడా పద వెళ్దాం. పదరా. ఏం యాక్ట్ చేశాడు హీరో, ఒక్క ఫోటో దిగాలరా ఆయనతో. అన్నా 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 నేను ఈ సినిమాలో ఉన్నానన్నా. అవునా ఎక్కడున్నా? అదన్నా అదో నేను సార్పట్లో నేనన్నా. ఆన్సర్ వాళ్ళు 100 మంది నేను ఎక్కడ నచ్చగలరా? డాన్సర్ గా 5 నిమిషాలు చేసు 5 సార్లు కనబడ్డావా? అదే ఆర్టిస్ట్ గా ఒక్కసారి చేసినా ఈజీగా గుర్తుపడతారా? డాన్సర్లకి వాల్యూ లేదురా. సరే డిస్టర్బ్ చేయగా ఒక సినిమాలో ఉంది. అరే ముందడి హీరోకి అంత గుర్తింపు వస్తుంది కదా, తన వెనకాల 1000 మంది డాన్సర్లు ఉంటాం కదా, మనల్ని ఎవరు గుర్తించలేంట్రా? ఏంట్రా ఈ డాన్సర్ బతుకులు? ఇంట్లో చెప్పాను, ఒకసారి డాడీని కలవాలంటున్నాను, ఒకసారి ఇంటికి వస్తావా? డాడీ నేను లవ్ చేసిన అబ్బాయి ఇతనే డాడీ. అవునా? ఏం చేస్తావు బాబు నువ్వు? నేను డాన్సరా? డాన్స్ ఎలా ప్రేమించావే? అదేంటి అంకుల్? ఏ తప్పు కాదమ్మా, దీనికి బుద్ధి లేదు. ఇప్పుడు నువ్వు ఈ ఓపుకున్నాను సేపు డాన్స్ ఆడతావు, వయసు మళ్ళీ తర్వాత ఏం చేస్తావు? ఎలా పోషిస్తావు దీని తెలియదు. అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ప్రేమించానంట. ఏముంది ప్రేమించి కాలేజ్ అయ్యి విభిన్నంగా యాక్సిడెంట్ అయ్యి అప్పుడు ఎలా పోషిస్తావు? దీనికి తెలియదు. రోడ్డు మీద పోయి ఎలా అన్నది తీసుకొచ్చి డాడీ నేను ప్రేమించాను, పోయిపోయి డాన్స్ అని ఎలా ప్రేమించాను? పిచ్చిగా మనవలే. డాన్సర్ ప్రేమించకూడదా? డాన్సర్ మనసు ఉందా?
అమ్మాయి అంటే ఇష్టమే, కానీ డాన్స్ కన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు. రే, ప్రతి ఒక్కళ్ళ గుర్తింపు ఉండదు, కానీ మన డాన్స్లకి ఎందుకు గుర్తింపు ఉండదు? అవును, డాన్సర్లంటే చిన్న చూపు, చీదరింపు, అవమానాలు, ఎదురు దెబ్బలు. ఏం చేస్తాం సార్, ఎవరికి చెప్పుకోలేని మనోవేదన మాలో, ఏదో సాధించాలన్న తపన ఎదలో. మాకు తెలుసు ఈ రంగంలో రాణించడం కష్టం అని, కానీ ఏం చేస్తాం, డాన్స్ తప్ప ఇంకేం రాదు. డాన్స్ అంటే ఇష్టం కాదు, ప్రాణం. డాన్స్ ఆడిన రోజు పరమాణం దొరుకుతుంది, ఆడిన రోజు దేవుడు మాతో డాన్స్ ఆడుకుంటాడు. తినడానికి బొవ్వు ఉండదు, చేతిలో చిల్లి గవ్వ ఉండదు, మొవ్వల శబ్దం వింటే గుండె జల్లు ఉంటుంది, డప్పుల చప్పుడుకి ఒళ్ళు ప్రకరించిపోతుంది, చప్పట్ల మోతంటే ఏదో సాధించమన్న ఫీల్ వస్తుంది. క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాల క్రితం కళాకారులకు కుంచెనుండి వెలువడిన డాన్స్ అండి మాది. బ్రిటిష్ కాలంలో డాన్స్ వేయడం ఆపించేశారు, కానీ స్వతంత్రం పొందిన తర్వాత డాన్స్ ఆడడం మళ్ళీ మొదలుపెట్టాం. ఆనాటి నుండి ఈనాటి వరకు మాకు రావాల్సినంత గుర్తింపు, గౌరవం రాలేదు. డాన్సర్ అంటే సింగర్ లాగా పాడతాడు, యాక్టర్ లాగా నటిస్తాడు, డాన్సర్ లాగా ఆడతాడు, డైరెక్టర్ లాగా పూర్తి చేస్తాడు. అన్ని కళలు పరిపూర్ణంగా ఉన్న సంపూర్ణ కళాకారుడండి డాన్సర్ అంటే. మాకు గుర్తింపు రాదు, అయినా మేము డాన్స్ ఆడతాం. మాకు గౌరవం రాదు, అయినా మేము డాన్స్ ఆడతాం. మాకు డబ్బు రాదు, అయినా మేము డాన్స్ ఆడతాం. నిద్ర ఉండదు, అయినా మేము డాన్స్ ఆడతాం. కడుపు నక్కలాడిపోతుంది, అయినా మేము డాన్స్ ఆడతాం. డాన్స్ ఆడతాం, డాన్స్ ఆడతాం, డాన్స్ ఆడతాం. ఎందుకంటే మాకు డాన్స్ ఒక్కటే వచ్చు, డాన్స్ తప్ప ఇంకేమీ రాదు. మా స్థలాలు మాత్రమేమో, మా ప్రస్థానం మాత్రం ఎప్పటికీ డాన్స్. కాళ్ళు నమ్ముకున్న కళాకారుడిగా, డాన్స్ నమ్ముకున్న డాన్సర్ గా మేము కోరుకునేది ఒకటే, చనిపోయే రోజంటూ వస్తే డాన్స్ చేస్తూనే చనిపోవాలి. ఒక డాన్సర్ గా మేము కోరుకునేది సత్కారాలు, సన్మానాలు కాదు, గుర్తింపు, గౌరవం. డాన్స్ ని అభిమానించే వారికి మా డాన్సర్ ఎప్పుడు శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తారు.